హాయ్ ఫ్రెండ్స్, పేపర్ బ్యాగ్స్తో గులాబీ పువ్వులు చేద్దామండి ఈరోజు. ఈ పేపర్ బ్యాగ్ని అటు ఇటు కూడా కట్ చేసుకుని మొత్తం ఓపెన్ చేసుకున్న తర్వాత ఆ చివర ఈ చివర కూడా కట్ చేసేసుకోవాలండి. ఎందుకంటే అక్కడ అటాచ్మెంట్ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా కట్ చేసేసుకుని అలా సాఫ్ట్గా చేసుకోవాలన్నమాట అండి. ఇప్పుడు ఈ గులాబీ పువ్వుకి పొడుగు 22 ఉండాలండి. 22 ఉండేటట్టుగా చూసుకోవాలన్నమాట. ఇలా 22 అయిన తర్వాత వెడల్పు మాత్రం 5.5 తీసుకుంటే సరిపోతుందండి. 5.5 22 తీసుకుని స్కేల్తో ఒక గీత గీసేసుకోండి. ఇలా గీత గీసుకున్న తర్వాత ఆ గీత దగ్గరికి కట్ చేసుకోవాలన్నమాట. ఆ విధంగా మనం పీసెస్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పీస్ని తీసుకుని అలా రౌండ్ చుట్టుకుని కొంచెం ఫోల్డ్ చేసుకోవాలండి. ఆ తర్వాత రౌండ్గా చేతిని అలా రౌండ్గా మడుచుకుంటూ తిప్పుకోవాలన్నమాట. ఆ రిబ్బన్ని ఇలా తిప్పాలి. ఒక్కొక్క ఫోల్డ్ని కూడా వెనక్కి మడుచుకుంటూ తిప్పితే గులాబీ పువ్వు రెడీ అవుతుందండి. ఇప్పుడు ఇలా రెడీ అయిన గులాబీ పువ్వుని వెనకాల దారంతో టైట్గా కట్టేసుకోవాలండి. ఈ విధంగా కట్టేసుకోవాలన్నమాట. మనం ఈజీగానే ఫోల్డ్ చేసేసుకోవచ్చండి. ఈజీగా ఫోల్డ్ చేసి తర్వాత ఆ విధంగా మనం టైట్గా కట్టేసుకోవాలి. ఇలాగా మొత్తం అన్ని ఫ్లవర్స్ని మీకు నచ్చిన కలర్స్లో రకరకాల పువ్వుల్ని చేసేసుకోవచ్చు అనమాట, గులాబీ పువ్వుల్ని. ఇప్పుడు వీటిని దండ గుచ్చుతున్నానండి. అక్కడ రింగ్ ఉంటే రింగ్ పెట్టుకోవచ్చు, లేకపోతే దారం తీసుకుని ఆ దారాన్ని అలా రౌండ్గా కుట్టేసుకుని దానికి చుట్టూ కూడా గొలుసు కుట్టు వేసేసుకుంటే అలా రౌండ్గా వచ్చేస్తుందండి. ఇప్పుడు ఒక్కొక్క పువ్వుని గుచ్చుకుంటూ వెళ్ళాలన్నమాట. 4 పువ్వులు ఒక్కొక్క కలర్ గుచ్చుతున్నాను. రెడ్ కలర్ ఏమో 4 పువ్వులు గుచ్చుతున్నానండి. తర్వాత పీచ్ కలర్ ఒక 4 పువ్వులు అనమాట. అలా గుచ్చుకుంటే కనుక మనకి దండ రెడీ అవుతుంది. మనకి ఎంత సైజులో కావాలంటే అంత సైజు దండ గుచ్చుకోవచ్చు. నాకు చిన్న సైజు సరిపోతుంది అనిపించి చిన్న సైజు దండ గుచ్చానండి. అమ్మవారికి వేణీలా పెడదామని ఈ విధంగా చేశాను అన్నమాట నేను అయితే.